హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి హెయిర్ గ్రోత్ ఆనియన్ ఆయిల్ అయితే చూపిస్తున్నానండి. బయట కొని తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చక్కగా మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుందండి. దీనికోసం ముందుగా ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, అంటే ఆనియన్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి. ఉల్లిపాయలు అనేవి ఇలా పింక్ కలర్లో ఉన్న ఆనియన్స్ అయితే తీసుకోండి. ఇందులోనే మీకు హెయిర్ గ్రోత్కి కావాల్సిన పోషకాలు అనేవి ఉంటాయి. అందుకని ఇలా పింక్ కలర్లో ఉన్న ఆనియన్స్ మాత్రమే తీసుకోండి. ఇందులో ఏంటి బెనిఫిట్స్, ఇలా ఆనియన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో చెప్తానండి. మనకి ఆనియన్సే ఎక్కువగా హెయిర్కి ఎందుకు యూజ్ చేయాలి అంటారంటే, ఇందులో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే సల్ఫర్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు ఈ సల్ఫర్ అనేది మన హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అంటే, కెరాటిన్ వల్లే మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా మందికి హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటి వారు ఇలా ఆనియన్ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల, సల్ఫర్ ఉండడం వల్ల, ఆనియన్లో సల్ఫర్ అనేది ఉండడం వల్ల కెరాటిన్ పెంచడానికి సల్ఫర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. డబల్గా మనకి కన్వర్ట్ చేస్తుంది. అందుకని ఇక్కడ నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి. మీకు నువ్వుల నూనె ఉంటే కనుక నువ్వుల నూనె తీసుకోండి. లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. మన హెయిర్కి చాలా మంచిది. ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేయండి. ఎందుకంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి నువ్వుల నూనెలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే యూజ్ చేయండి అంటున్నాను. దీనివల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ తగ్గిస్తుంది, మన హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా చేస్తుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని నువ్వుల నూనెలో నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారా, ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇవి ఆనియన్స్ అయితే వేస్ట్ చేయకండి. మీరు కర్రీలో కానీ లేదంటే మీరు వండే వంటల్లో కానీ వేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే చాలాసార్లు మనము పచ్చళ్ళు చేసేటప్పుడు నువ్వుల నూనె ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా, మన హెల్త్కి కూడా చాలా మంచి. ఆనియన్స్ అనేవి పడేయకుండా మీరు యూజ్ చేసుకోండి. చూస్తున్నారు ఇక్కడ ఆయిల్ అయితే చూపిస్తున్నాను కదండి. ఆయిల్ అయితే చల్లారకైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నానండి. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇలా నేనైతే 2 అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 3 లేదా 4 వేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలాగా ఇది వీక్లీ ఒక 2 టైం మీరు యూజ్ చేశారంటే మీ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. డబుల్ హెయిర్ గ్రోత్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఇలా ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూస్తున్నారా, ఇలా ఒక స్ప్రే బాటిల్ అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కోకోనట్ బాటిల్ ఉంటాయి కదండి, ఖాళీగా ఉంటాయి, అలాంటి వాటిలైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ బాటిల్స్ అయినా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. మనం కోకోనట్ ఆయిల్ అది ఎలా స్టోర్ చేస్తామో అదేవిధంగా నార్మల్గా బయట మీరు పెట్టేసుకోవచ్చు. చాలా చక్కగా మీరు ఇంట్లోనే ఈజీగా ఇలా ఆనియన్ ఆయిల్ అనేది చేసేసుకోండి. బయట ఎక్కువ డబ్బులు పెట్టేసి మనకు ఎలాంటి ఆయిల్ ఇస్తారో తెలియదు కాబట్టి అలాంటివి తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లో ఇలా చేసామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.